ఒకానొక సమయంలో మహాకాశ్యపుడు తన నివాసమైనటువంటి వేణువనమునందు కలందకం అనే నివాసంలో విహరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆనందుడు తన భిక్షు సంఘంతో 200 మంది ఉంటారు. సంఘంతో విహరిస్తూ చారిక నడుస్తూ ఉన్నాడు. దూరం నుంచి చూశాడు అనమాట. అప్పుడు మన గురువు ఇక్కడ ఉన్నాడు కదా చూద్దామని ఆనందుడు బయలుదేరి మహాకాశ్యపుని దగ్గరికి వస్తాడు. ఆనంద రమ్ము కూర్చో అని ఆహ్వానించి కూర్చోబెట్టుకుంటాడు. ఏమిటి నీ సంఘంలో అందరూ బాగున్నారా ఇది అని ప్రశ్న వేస్తాడు. బాగానే ఉన్నారు, కానీ అందరూ కూడా విశ్వ సంఘంలో ఉన్నవాడు కూడా గృహస్థులు అయిపోయారు అని చెప్తాడన్నమాట. చెప్తా అయ్యో ఆనంద, నా సంఘాన్ని పాడు చేస్తున్నాము, ఇలాగా నాశనానికి దారి తీసింది ఈ వ్యవస్థ, ఎందుకు ఇలా జరుగుతుంది అలాగలాగా అడుగుతాడనమాట. అడిగితే బుద్ధుడు మన అర్హతుడు బుద్ధుడు ఎందుకు భోజనాన్ని 3 విధాలుగా ఎందుకు విభజించి పెట్టాడు అని అడుగుతాడు. అయితే అది మన కోసమే, మనలో మనకి నియమంగా ఉండటం కోసం ఇలా మనకి 3 విధాలుగా భోజనాలను విభజించాడు. ఎలా అంటే సునీతిమంతులకు సుఖంగా ఉండేటకు, ఆహార నియమం లేని వాళ్ళు ఇంత అంతా అని లేకుండా నియమం లేకుండా భోజనం చేసేవారిని నియమించడం వరకును ఇలా భోజనాన్ని కొంతమంది కష్టాలు పెడతారు, కల్పితాలన్నీ చేసి అలాంటి వాళ్ళని నివారించడానికి ఈ భోజనాల్లో ఇంత మితమని ఇది తినాలి అది తినాలని 3 నియమాలు పెట్టారు అని చెప్తారు. అయినా సరే మన ఈ సంఘం కూలిపోతుంది, నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలాంటి వాళ్ళతో నీవెందుకు ఇలాంటి భిక్షులతో నీవెందుకు సంచరిస్తున్నావో నాకు తెలియట్లేదు, అయ్యో నా సంఘం ఇలా పాడైపోతుంది అని బాధపడతారు. బాధపడి కుమార ఎందుకు ఇలాగైపోయావు అలాగని ఆనందుడిని కొంచెం తోడనాడినట్టు కొంచెం కోపంగా మాట్లాడతారు. అక్కడే సంచరిస్తున్న దుల్ల భిక్షుని అనే ఆమె చాలా కోపం వచ్చింది ఆమెకి. అర్హతుడైనటువంటి ఆనందుడిని కుమారా అని సంబోధించి ఇలాగంటున్నాడని కోపించింది. ఓ కాసేపా, ఏంటి అర్హతుడైన ఆనందుడిని ఎందుకు ఇలాగా తోలనాడుతున్నావు? అప్పుడు ఆనందుడు అంటాడు, అవును, తల నెర్చి కూడా నేను ఇతనితో కుమారాన్ని పిలవబడుతున్నాను, ఏం చేయను అనుకుంటాడు. అనుకుని అప్పుడు చెప్తుంది అనమాట భిక్షుని, అలాగ నీవు అనకూడదు, మన సంఘంలో మన నియమాలు మన పద్ధతి ఇలాగా ఉంటాయి అంటే కాదు. అప్పుడు ఇతను ఒప్పుకోడు, ఎవరో కాసేపుడు, మీరు అలా అనుకుంటున్నారు కానీ నేను ఎప్పుడు మంచి నియమాలతోటి మంచి సంఘ నిర్మాణంతో నేను ఉన్నాను. నేను ఈ సంసారంలో ఉండి ఈ భిక్షు ధర్మాలను పాటించడం కుదరదని తలగొరిగించుకుని క్యాబిటల్ ధరించి ప్రవచించి ఎవరైతే ఈ ధర్మాలు నేను పాటించిన ఎవరు అర్హులో వారికే చెందుతాయి, వారిని తెలియకపోయినా వారిని బట్టి నేను ఈ సన్యాసం తీసుకున్నానని ఇల్లు విడిచిపెట్టి బయలుదేరి వచ్చి నేను ఇంత సంఘాన్ని అన్నిటినీ కూర్చుకున్నాను. బుద్ధుడు నేను అలా సన్యాసించి అలా తిరుగుతున్నప్పుడు ఎవరైతే అర్హతుడు ఉన్నాడో అతనే నాకు దర్శనమిచ్చిన కాక అతన్ని నేను చేరుకుందును కాక అనుకుని బయలుదేరి వచ్చినప్పుడు బుద్ధుడు ఉన్న పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో ఇతడే అర్హతుడు బుద్ధుడు, శ్రవణ గౌతముడు, నేను ఇతని చెంతకే వెళ్తాను అని బయలుదేరుతాను. దూరం నుంచే చూసి ఉన్నాడు భగవంతుడు. చూసి మహాకాశ్యప ఇటురమ్ము, నీకు ధర్మం బోధిస్తాను అని పిలుస్తాడు అనమాట. పిలిచినప్పుడు వంగి నమస్కరించి అక్కడే కూర్చుని అతని చెంత కూర్చుంటాడు. ఇప్పుడు బుద్ధ భగవానుడు ఇలా అంటాడు, ఇలా అని ధర్మాలని అన్నీ అతనికి ముందు ఏమన్నాడో ఎటు మాట్లాడుకున్నాడో అన్నీ తెలియబడతాయి. తెలియదు నీకు ధర్మాన్ని బోధిస్తాను ఎలాగా అని అప్పుడు కూర్చోమంటాడు అనమాట. ఇక్కడ వరకు ఒకటి, రేపు మరలా చెప్పుకుంది. ఎలా అంటే ఎంత ముందు అర్హత సంపాదించినా ఇంకొకళ్ళని ఒప్పుకోరు. ఆనాడు ఈనాడు కూడా సంఘాల్లో అక్కడే విచ్ఛిన్నం అవుతుంది. దానికి బుద్ధుడు ఇలా ప్రవర్తించే వాళ్ళతో చాలా కష్టాలు పడ్డాడు. వాళ్ళందరినీ ఏకం చేయాలి, వాళ్ళందరిలో విభేదాలు పోగొట్టాలి,
సంఘాన్ని ఎలా నాశనం చేసుకుంటే వాళ్ళే విభేదాలు పెట్టుకుని సంఘాన్ని నాశనం చేసుకుని ఉంటారు. అప్పుడప్పుడు సరి చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాడు, నియమాలు మార్చి తేలిక చేస్తూ ఉంటాడు, లేకపోతే కఠినమని పెడతా ఉంటారు. ఆనాడు ఈనాడు కూడా సంఘాల యందు ఈ ఈ ఈ లక్షణం మారలేదు. గురువు యందు ఎంత భక్తి ఉన్నా